మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము అనే మాట మనం చూస్తున్నాం. మనము ఎంత భాగ్యవంతులం అనే విషయం మనకు అర్థమైంది. నిజంగా టీవీలో చూస్తే ఏమనిపిస్తుంది? షార్ట్ న్యూసు, ఫ్లాష్ న్యూసు, బాధాకరమైన విషయం అంటారు. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే కొన్ని బాధాకరమైన ప్రకటనలు వస్తాయి. ఏంటి అంటే ఎయిర్టెల్ రేట్లు పెంచుతున్నారని, జిఎస్టీ పెరుగుతుందని, అన్ని మెడికల్ షాపులో మాత్రల రేట్లు పెరుగుతున్నాయి, వాటి రేట్లు పెరుగుతున్నాయి అన్నీ అన్నప్పుడు ఏమనిపిస్తుంది? భయం కలుగుతుంది. కానీ రైతులకు కూడా కొన్నిసార్లు ఈసారి వర్షాలు తక్కువ అనేవాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం పంటలు సరిగా పండవు అన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనకి బాధ కలుగుతుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని చెప్తున్నాడు. ఈ సంతోషము తాత్కాలికమైనది కాదు, కానీ ఇది శాశ్వతమైనది, అది నిత్యనూతనమైనది, అది జీవిత హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే సువర్తమానం. అది మహా సంతోషము, ఇది తరగనిది అని మనం చూస్తున్నాం. ప్రజలందరికీ అని చెప్తున్నాడు. ఇందులో ప్రజలందరికీ అని చెప్తున్నాడు. ఏదైనా ఒక వార్త చెప్తే ఫలాని వారికి, ఫలాని కులాని వారికి, ఫలాని మతం వారికి, ఫలాని జాతి వారికే ఉంటాయి. కానీ ఈ వచనములో మనకేం కనపడుతుందంటే ప్రజలందరికీ అంటుంది. ఒక దేశము కానీ, ఒక మతము కానీ, ఒక ప్రాంతము కానీ లేదు. ఇది ప్రజలందరికీ సంతోషం అంటున్నాడు. ఏదైనా కొన్ని స్థలాల్లో జరిగితే ఆడవాళ్ళకే ఇప్పుడు ఫ్రీ బస్సు